వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. యూనియన్ బడ్జెట్ 2026-27 ఇంట్రడ్యూస్ చేస్తున్న టైంలో 16th ఫినాన్స్ రికమెండేషన్స్ గురించి మాట్లాడటం జరిగింది. 16వ ఆర్థిక సంఘం ఎలాంటి రికమెండేషన్స్, ఎలాంటి సూచనలు ఇచ్చింది అనే దాన్ని ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. ఎలాంటి రికమెండేషన్స్ తీసుకున్నారు అనే దాని గురించి ఇక్కడ చర్చిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. 16th ఫినాన్స్ కమిషన్ అనేది మనం 15th ఫినాన్స్ కమిషన్ యొక్క హారిజాంటల్ రికమెండేషన్స్ని 16th ఫినాన్స్ కమిషన్ యొక్క హారిజాంటల్ కమిషన్స్తో ఎప్పుడు కూడా మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కొత్తగా ఏం యాడ్ అయ్యాయి అండ్ వెయిటేజ్ ఎంత మారింది, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. 16th ఫినాన్స్ కమిషన్, అసలు ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగపరమైన సంస్థ. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది ఆర్టికల్ 280ని బేస్ చేసుకొని. ఏదైతే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడలేదో మనం యాక్ట్ ద్వారా కనుక దాన్ని తీసుకొస్తే మనం వాటిని స్టాచ్యురీ బాడీస్ అంటాం, చట్టబద్ధమైన సంస్థలు. కానీ ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం అనేది 5 సంవత్సరాలకి ఏర్పాటు చేయబడేటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగపరమైనటువంటి సంస్థ. ప్రజెంట్ మనం 16th ఫినాన్స్ కమిషన్లో ఉన్నాం. 16th ఫినాన్స్ కమిషన్ ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చ్ 31, 2031 వరకు ఈ 5 సంవత్సరాల పీరియడ్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 16th ఫినాన్స్ కమిషన్ కొన్ని డీటెయిల్స్ కనుక మనం చూస్తే దీని యొక్క చైర్మన్ అరవింద్ పనగారియా. దీన్ని డిసెంబర్ 31, 2023లో ఏర్పాటు చేశారు. కోవిడ్-19 వల్ల కొంత డిలే అయింది నిజమే. అండ్ దీంట్లో ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, ఒక 3 మెంబర్స్ ఉన్నారు చూసుకోండి. పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు, ఒక 2 ఉన్నారు చూడండి. సెక్రటరీ ఉన్నారు అండ్ అతని పేరు కూడా ఇచ్చాను. ఈ వీడియో కింద నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైతే ఈ పీడిఎఫ్కి సంబంధించిన మెటీరియల్ కావాలనుకుంటారో టెలిగ్రామ్లోకి వెళ్ళండి. మీరు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుంది. జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్లో దీన్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ని కూడా మీరు టెలిగ్రామ్లో ప్రాక్టీస్ చేయొచ్చు వచ్చే డేస్లో. అందుకనే టెలిగ్రామ్ని ఫాలో అవుతుండండి. ఎస్వీఆర్ అకాడమీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని దాంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎనీవే, 16th ఫినాన్స్ కమిషన్ అసలు ఏంటి? ఈ ఆర్థిక సంఘం సింపుల్ అండి. ట్యాక్స్ డెవల్యూషన్ చేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచుతుంది. ఆ రికమెండేషన్స్నే ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్ అని 2 రకాలు ఉంటాయి. వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఎంత షేర్ ఇస్తుంది తనకు వచ్చిన వసూలు చేసిన పన్నుల్లో అనేది వర్టికల్ డెవల్యూషన్. 2021-26కి సంబంధించి మనకి ఈ 41% ఉంది. ప్రజెంట్ కూడా 41% ఉంది. 16th ఫినాన్స్ కమిషన్ వర్టికల్ డెవల్యూషన్ ఎంత పర్సంటేజ్ రికమెండ్ చేసిందంటే 41%. సో డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్, డిపిటి అంటే ట్యాక్స్ని వసూలు చేసిన పూల్ నుంచి 41% సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది వర్టికల్ డెవల్యూషన్లో. దీన్ని వర్టికల్ డెవల్యూషన్ అంటారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ సెస్ అండ్ సర్చార్జ్ కాకోకుండా ఉన్నటువంటి అదర్ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన డివిజిబుల్ పూల్నే స్టేట్ గవర్నమెంట్కి షేర్ చేస్తుంది. ఇక్కడ సెస్ కానీ సర్చార్జ్ ద్వారా కానీ వచ్చిన మనీని స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయదు. సెస్ అంటే ఏంటండి? ఒక ప్రత్యేకమైనటువంటి పనిని చేయటం కోసం, ఇంప్లిమెంట్ చేయటం కోసం లెవీ చేసే ట్యాక్స్. దిస్ ఈజ్ ది స్పెషల్ ట్యాక్స్. సపోజ్ ఎడ్యుకేషన్ సెస్ అని ఎక్కడైనా ట్యాక్స్ని కలెక్ట్ చేశారనుకోండి, ఆ వచ్చిన ట్యాక్స్ మొత్తాన్ని దేనికి ఉపయోగించాలి? ఎడ్యుకేషన్కే ఉపయోగించాలి. మనం ఫెమిలియర్గా చూస్తూ ఉంటాం జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అని. జిఎస్టీ కంపెన్సేషన్ అంటే జిఎస్టీ కంపెన్సేషన్ ట్యాక్స్, ఓకే ఇది కాదు. తర్వాత ఇలా ఎడ్యుకేషన్ సెస్ అని ఇలా చూస్తూ ఉంటాం. అండ్ తర్వాత సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఇవి 2 కూడా ఇంతకుముందు చాలా హైగా ఉండేయండి. తర్వాత రాను రాను కొంచెం గవర్నమెంట్ మీద నెగిటివ్ రావడంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీటిని తగ్గించుకుంటూ వచ్చింది రీసెంట్ డేస్లో. సో ఇంతకుముందు ఇయర్స్ చాలా ఎక్కువగా ఉండేవి సెస్ అండ్ సర్చార్జ్. ఇవి ఎక్కువగా ఉంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ మనీని ఉంచుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్కి పంచాల్సిన అవసరం లేదు. కానీ కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని అప్లిఫ్ట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్కి షేర్ తగ్గుతుంది అనే ఉద్దేశంలో సెస్ అండ్ సర్చార్జ్ ఈ ఇయర్ బడ్జెట్స్లో కొంత తగ్గినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎనీవే, సో మొత్తానికి వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్కి ఎంత షేర్ ఇస్తుంది అనేది, అదంతా 41% షేర్ని ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, హారిజాంటల్ డెవల్యూషన్, ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. హారిజాంటల్ డెవల్యూషన్లో కొన్ని క్రైటీరియాస్ ఇస్తారు. అసలు ఏమేం క్రైటీరియాస్ని పెట్టుకుని ఇప్పుడు ఏంటండి, సెంట్రల్ గవర్నమెంట్ 41% మనీని షేర్ చేసింది. అప్రాక్సిమేట్గా ఒక 22-21 లక్షల కోట్లు షేర్ చేస్తుంది అనుకోండి. ఒక్కొక్క స్టేట్ ఎంత తీసుకోవాలో కూడా చెప్పాలి కదా. మరి అన్ని స్టేట్స్కి తన దగ్గర ఉన్న 100లో 41 రూపాయలు ఇస్తుందండి ట్యాక్స్లో. మరి మిగతా ఈ 41 రూపాయలని మిగతా స్టేట్స్ కూడా ఒక్కొక్క రాష్ట్రం ఎంతెంత పంచుకోవాలో కూడా చెప్పాలి కదా. అది హారిజాంటల్ డెవల్యూషన్. హారిజాంటల్ డెవల్యూషన్ అంటే
ట్యాక్స్ షేరు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇస్తుంటే ఒక్కొక్క స్టేట్కి ఎంత వస్తుందో ఈ హారిజాంటల్ డెవల్యూషన్ వల్ల తెలుస్తుంది. దీనికి కొన్ని క్రైటీరియాస్ పెట్టారు. అన్నిటికీ ఒకటే ఫిట్ కాదని కదండి, ఫిట్ ఫర్ ఆల్ అనేది ఇండియాలో ఎక్కువ డైవర్సిఫై ఉంటుంది కాబట్టి నడవదు. ఎందుకు, పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, అలాంటి స్టేట్కి మనం మనీ ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. జీడీపీకి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసే స్టేట్కి కూడా ఎంతో కొంత చేయాలి. రీసెంట్గా వచ్చిన కొత్త టాపిక్ ఇది. తర్వాత ఏరియాని బట్టి, ఫారెస్ట్ని బట్టి, డెమోగ్రఫిక్ డివిడెంట్ని బట్టి ఇలా అనేక రకాలైనటువంటి క్రైటీరియాస్ని బేస్ చేసుకొని కొంత పర్సంటేజ్ ఇస్తారు. దాని ద్వారా ఒక్కొక్క స్టేట్స్కి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. దాన్ని హారిజాంటల్ డెవల్యూషన్ ఫార్ములా అంటారు. దీంట్లో మనం గమనిస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ మనం గమనించవచ్చు. 15th ఫినాన్స్ కమిషన్కి 16th ఫినాన్స్ కమిషన్కి ఒక కొత్తది యాడ్ అయిందండి. ఏం యాడ్ అయింది అంటే కంట్రిబ్యూషన్ టు జీడిపి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి ఎవరైతే ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎక్కువ షేర్ ఇవ్వాలి అనేది. ఎందుకు వచ్చిందో తెలుసా, ఇంతకుముందు పాపులేషన్ ఎక్కువగా ఉంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి 2 స్టేట్స్కే 27% వరకు ట్యాక్స్లో మనీ వెళ్ళిపోయేది. అంటే 41% ఇస్తుంటే దాంట్లో 27% ఈ 2 రాష్ట్రాలకే వెళ్ళేది. హ్యూజ్ మనీ. ఎందుకు, పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుంది కాబట్టి. మరి సదరన్ స్టేట్స్కి నష్టం వచ్చేది. సో అంటే పూర్ స్టేట్స్, పాపులేషన్ ఎక్కువగా ఉన్న స్టేట్స్కి ఎక్కువ డివిజిబుల్ పూల్ వెళ్ళేది. డెవలపింగ్ స్టేట్స్ అయినటువంటి సదర్న్ ఇండియన్ స్టేట్స్కి ట్యాక్స్ షేర్ తక్కువగా వచ్చాయి. వీళ్ళ ఉద్దేశం అప్పుడేం చెప్పారు, జీడీపీకి హైయెస్ట్ కంట్రిబ్యూట్ చేసేది, సంపాదించి పెట్టేది మేము, కానీ ఎక్కువ మీరు బీమారు స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి స్టేట్స్కి మీరు ఎక్కువగా ఆ షేర్ని పంచుతున్నారు. సదర్న్ ఇండియన్ స్టేట్స్ సంపాదించేది సదర్న్ ఇండియన్ స్టేట్ ఎక్కువ, కానీ మీరు సదర్న్ ఇండియన్ స్టేట్స్కి తక్కువ షేర్ ఇస్తున్నారు అనే వాదన పైకి రావడంతో రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ ఏం చేసిందంటే జీడీపీకి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి స్టేట్స్కి 10% వెయిటేజ్ ఇచ్చింది. సో వెయిటేజ్ అనేది 10% ఇచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఎవరు లాభపడతారు, సదర్న్ ఇండియన్ స్టేట్స్, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా దీనివల్ల పాజిటివ్గా ముందుకెళ్తాయి, అంటే ఎక్కువ షేర్ని పొందుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. 15th ఫినాన్స్ కమిషన్తో పోలిస్తే 16th ఫినాన్స్ కమిషన్లో యాడ్ అయినటువంటి కొత్త వెయిటేజ్ ఏంటి అని అడుగుతారు. కంట్రిబ్యూషన్ టు జీడిపి, అంటే జీడిపికి ఏ స్టేట్ అయితే ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుందో ఆ స్టేట్కి ఎక్కువ డివిజిబుల్ పూల్ ఇవ్వడానికి దీనికి 10%తో యాడ్ చేశారు వెయిటేజ్ని. ఓకే, మిగతావి ఆల్రెడీ ఉన్నవే. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, 15th ఫినాన్స్ కమిషన్కి 16th ఫినాన్స్ కమిషన్కి 15th లేకుండా 16th ఉంది కంట్రిబ్యూషన్ టు జీడిపి. 15th ఉండి 16th లేనిదేంటో తెలుసా, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ని రిమూవ్ చేశారు. ఇది ఇంతకుముందు 2.5% ఉండేది, ఇప్పుడు రిమూవ్ చేశారు. అంత క్రైటీరియా ఏం కాదు ఇది. సో దాని తర్వాత దానికని అది అవేర్నెస్ వచ్చింది, దానివల్ల దీన్ని రిమూవ్ చేశారు. సో 15th నుంచి 16th వచ్చేసరికి ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్ రిమూవ్ అయింది అండ్ కంట్రిబ్యూషన్ టు జీడిపి అనే కొత్త వెయిటేజ్ యాడ్ అయింది. ఇది మనం గమనించాల్సింది. ఓకే, అయితే మిగతా 15th, 16th అప్రాక్సిమేట్గా సేమ్ క్రైటీరియాస్ ఉండి వెయిటేజ్ మాత్రం కొన్ని చేంజ్ అయినాయి. ఏంటో ఒకసారి చూస్తే ఇన్కమ్ డిస్టెన్స్ అంటే బాగా వెనకబడినటువంటి రాష్ట్రాలు, ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలు, దాని వెయిటేజే హైయెస్ట్, అన్నిటికన్నా ఎక్కువ అండి. ఎందుకంటే పూర్ స్టేట్సే కదా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేది, ఎక్కువగా ట్యాక్స్ డివిజిబుల్ పూల్ ఇవ్వాల్సింది పూర్ స్టేట్స్కే కదా. సో అందుకని ఇన్కమ్ డిస్టెన్స్ అనేది హైయెస్ట్ అండి. ఫస్ట్ పాయింట్ ఇన్కమ్ డిస్టెన్స్, హైయెస్ట్ వెయిటేజ్ ఉంది కూడా ఇన్కమ్ డిస్టెన్సే. ఇది ఇంతకుముందు 45% ఉందండి, ఇప్పుడు కొంచెం స్లైట్గా తగ్గించారు. అయినప్పటికీ కూడా 16th ఫినాన్స్ కమిషన్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న క్రైటీరియా ఏంటంటే ఇన్కమ్ డిస్టెన్స్. సెకండ్, పాపులేషన్. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఏ రాష్ట్రానికి అయితే ఎక్కువ జనాభా ఉంటుందో ఆ జనాభాకి ఎక్కువ ట్యాక్స్ మనీ వెళ్తుంది, సో ఎక్కువ షేర్ వెళ్తుంది. ఇది ఇంతకుముందు 15% ఉండేది, దీన్ని 17.5%కి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్కమ్ డిస్టెన్స్ ఏమో తగ్గించారు. ఇన్కమ్ డిస్టెన్స్ 15th, 16th రెండిట్లో ఉంది, 15th పోలిస్తే 16th తగ్గింది. పాపులేషను 15th ఉంది, 16th ఉంది క్రైటీరియా, 15th పోలిస్తే 16th స్లైట్గా పెరిగింది 2.5%. అండ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 12.5% ఉంది 15th, 16th వచ్చేసరికి ఇది తగ్గింది 10%కి. నెక్స్ట్ ఏరియా చూస్తే రాష్ట్రం యొక్క విస్తీర్ణత ఇది 4వ పొజిషన్లో ఉంది. 15% ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ఇది తగ్గింది 10%కి. నెక్స్ట్ క్రైటీరియా ఫారెస్ట్, 10% ఉండేది, సేమ్ ఉంచారు. సో ఈక్వల్గా ఉంచిన క్రైటీరియా ఏంటి అని అడుగుతారు, ఫారెస్ట్. తగ్గిన క్రైటీరియాస్ ఏంటి అని అడుగుతారు, ఏరియా, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ఇన్కమ్ డిస్టెన్స్.
పెరిగిన క్రైటీరియా ఏంటి అని అడుగుతారు 15th 16th పోలిస్తే పాపులేషన్. అండ్ అసలు కొత్తగా వచ్చిన క్రైటీరియా ఏంటి అని అడుగుతారు 15th పోలిస్తే 16th, అది కంట్రిబ్యూషన్ టు జీడిపి. రిమూవ్ చేసిన క్రైటీరియా ఏంటి అని అడుగుతారు 15th పోలిస్తే 16th, అది ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్. ఓకేనండి, ఎన్ని విధాలుగైనా దీన్ని చూడొచ్చు. జస్ట్ గో త్రూ ఇట్. దీన్ని మీరు మెమొరైజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ చూడండి, ఒక పరిస్థితి చూస్తే ఇంతకుముందు బీహారు మొత్తం 41%లో బీహార్కే అప్రాక్సిమేట్గా 10% వెళ్తుందండి. ఉత్తరప్రదేశ్కి 17% వెళ్తుంది. రెండు కలిపితే 27% ఈ రెండు రాష్ట్రాలకే వెళ్తుంది. మిగతా సదర్న్ ఇండియన్ స్టేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ, తర్వాత కర్ణాటక కానీ, కేరళ కానీ, అండ్ తమిళనాడు, తెలంగాణ, తమిళనాడు, ఈ రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ అన్నీ కలిపినా కానీ 17 నుంచి 18% మాత్రమే డివిజిబుల్ పూల్లో షేర్ వెళ్తుంది. ఈ రెండు రాష్ట్రాలకే 27% వెళ్తే ఈ మిగతా అన్ని కలిపిన సదర్న్ ఇండియన్ స్టేట్ 17 to 18% వెళ్తుంది. అందుకనే రీసెంట్గా ఇప్పుడు కంట్రిబ్యూషన్ టు జీడిపి అనే ఒక కొత్త వెయిటేజ్ 10%కి యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్. రెవెన్యూ డెఫిసిట్ అనేది కొన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. మనం తెలుసు రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్. సో మనకి ఎప్పుడైనా కానీ బడ్జెట్లో 2 అకౌంట్స్ ఉంటాయండి. ఒకటి ఆదాయము రెసిప్ట్స్, రెండోది వ్యయం ఎక్స్పెండిచర్. ఈ రెసిప్ట్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది, రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇలా 2 రకాలు ఉంటుంది. సో ఇక్కడ రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ట్యాక్స్ ద్వారా మ్యాక్సిమం ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అన్నీ కూడా ఇక్కడ కలుస్తాయి. 1 yearలో వచ్చేటువంటి ఇన్కమ్గా చెప్పొచ్చు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్లో వచ్చేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని రెవెన్యూ రెసిప్ట్స్లోకి వస్తాయి. సో ఇన్కమింగ్. అండ్ ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్. ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచరు ఎక్కువగా ఉంది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అని అర్థం, అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అని అర్థం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందండి. దాదాపు 60 to 70% రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెడుతూ ఉంటారు కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైతే ఆటోమేటిక్గా రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. రీసెంట్ డేస్లో రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తున్నాయి స్టేట్స్. లైక్ సపోజ్ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్నికల్లో గెలవటం కోసం అనేక రకాలైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి ఈ స్కీమ్స్ కోసం ఇవి అప్పులు తెచ్చుకుంటున్నాయి, ఎక్కువ బారోయింగ్స్ చేస్తున్నాయి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేస్తున్నాయి. ఈ బారోయింగ్స్ బర్డెన్ అంతా గవర్నమెంట్ మీద పడుతుంది. సో ఆటోమేటిక్గా రెవెన్యూ డెఫిసిట్ అనేది వైడనింగ్ అవుతుంది. సో ఇలా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రస్తుతం ఆ సంవత్సర కాలంలో ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి అప్పులు ఊబులో కూరుకుపోతుందని అర్థం. రెవెన్యూ డెఫిసిట్ ఇంక్రీజ్ ఎక్కువ అవుతూ ఉంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇలాంటి రెవెన్యూ డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొన్ని స్టేట్స్కి లైక్ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి, రీసెంట్గా మనం కూడా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రెవెన్యూ రెసిప్ట్స్ కలెక్షన్ తగ్గింది హైదరాబాద్ పోవడంతో. సో కొత్తగా ఏర్పడిన స్టేట్ కాబట్టి ఇలాంటి గ్రాంట్స్ని ఇచ్చేవాళ్ళు. రెవెన్యూ డెఫిసిట్ వస్తున్న స్టేట్స్కి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ని ఇంతకుముందు ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసేది. సో ఇప్పుడు ఈ ఫినాన్స్ కమిషన్ ఏ రాష్ట్రాలకి రెవెన్యూ లోటు ఉందో, అత్యధికంగా ఉందో ఆ రాష్ట్రాలకి ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ని రికమెండ్ చేస్తుంది అనమాట. కానీ 16th ఫినాన్స్ కమిషన్ ఏం చేసిందంటే ఈ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అనేవి కరెక్ట్ కాదు, స్టేట్స్ ఎవరు కూడా సరిగా ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. అంటే ఊరికే మనీ ఇచ్చేసి అటువంటి స్కీమ్స్. సో పోయినసారి మనం ప్రీవియస్ గవర్నమెంట్లో చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మానిటరీ బెనిఫిట్ ఉన్నటువంటి స్కీమ్స్, దానివల్ల రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ స్కీమ్స్ అన్నీ కూడా మానిటరీ బెనిఫిట్ ఇచ్చే స్కీమ్సే. సో ట్యాక్స్ కలెక్షన్ కూడా సరిగా చేయకపోవడం, వీటన్నిటి కారణంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. స్టేట్స్ వీటిని సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానివల్ల ఆ స్టేట్ అలసత్వానికి సెంట్రల్ గవర్నమెంట్లో డివిజనల్ పూల్లో ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచనకు 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ని పూర్తిగా తీసేసింది. హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి ఎక్కువగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వెళ్ళే రాష్ట్రాలకి, హిమాలయన్ స్టేట్స్ ఉన్న స్టేట్స్కి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. అండ్ ఫిజికల్గా అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రాలు ఏర్పడిన వాటికి కూడా ఇంతకుముందు దీంతో కొంత మనీ వచ్చేది, ఇప్పుడు పూర్తిగా ఆగిపోతుంది. నెక్స్ట్ రికమెండేషన్, రివ్యూ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే 2 రకాల స్కీమ్స్ ఉన్నాయి కదండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంటే
టోటల్గా 100% మనీని ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే ఏంటండి? ఏదైనా ఒక స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? డిజైన్ చేసి స్టేట్ గవర్నమెంట్కి దీంట్లో పార్టిసిపేట్ చేయమంటుంది. కొంత మనీని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే కొంత మనీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని ఈ రెండింటి కలిసి ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి అన్ని స్కీమ్స్ ఫిట్ అవ్వాలని ఉందా? లేదు. సో ఇది ఒక ప్రాబ్లం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో. సో దాంతోపాటు కరెక్ట్గా ఫిట్ అవ్వకోకుండా లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది దీని మీద ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఫిట్ ఫర్ ఆల్ కుదరదు. ఎవరికి వాళ్ళు లోకల్ స్టేట్ అర్బన్ లోకల్ బాడీ స్థాయిలోను రూరల్ లోకల్ బాడీ స్థాయిలోను స్కీమ్స్ని ఎలా డిజైన్ చేయాలో ఒక పక్కా ప్రణాళిక ఉండాలి. అంతేగాని ఇక్కడ మళ్ళీ సెంట్రలైజ్డ్ అవుతుంది ఈ స్కీమ్ కూడా. సెంట్రలీ సెక్టార్ స్కీమ్స్ యొక్క ఇబ్బంది అదే అనమాట. సో కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ కొంతమంది స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటం. సో ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. సో ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని రివ్యూ చేయమని చెప్తుంది 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఏం చెప్తుందంటే రివ్యూ చేయండి అని చెప్తుంది. సో దాదాపుగా లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద వెచ్చిస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవి పర్ఫెక్ట్గా యూజర్స్కి బెనిఫిషియర్స్కి ఉపయోగపడుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు, ఆ అవసరం లేని స్కీమ్ వీళ్ళని ఇంప్లిమెంట్ చేసుకోమనొచ్చు. సో అలా ఎక్స్చెక్కర్ అనేది లాస్ అవుతుంది. సో సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అప్రాక్సిమేట్గా 80 స్కీమ్స్ వరకు ఉన్నాయి. ఇవి మోర్ దాన్ 20 డిపార్ట్మెంట్స్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో 2015-16లో లాస్ట్ టైం రివ్యూ చేశారు, ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేయమని చెప్తుంది. సో లింక్డ్ విత్ మెజరబుల్ రియల్ టైమ్ అవుట్పుట్ ఇండికేషన్. సో దీన్ని అంటే రియాలిటీగా ప్రాక్టికల్గా ఆ స్కీమ్ ఎంతవరకు ఎవరికి బెనిఫిషరీకి ఉపయోగపడుతుందో చెక్ చేసుకోమని చెప్తుంది. మొత్తానికి రివ్యూ చేయమని చెప్తుందండి. సో 16th ఫైనాన్స్ కమిషన్ దీన్ని రివ్యూ చేయమని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ రికమెండేషన్ అండి, కాన్స్టిట్యూషనల్ని అమెండ్ చేయమని చెప్తుందండి. రాజ్యాంగ సవరణ చేయాలి కొన్ని ఆర్టికల్స్ అని చెప్తుంది. యాక్చువల్గా ఏంటి అని చూస్తే ఆర్టికల్ 283BB, ఆర్టికల్ 283C ఈ రెండిట్లో ఏముంది అంటే ఎప్పుడైనా కానీ అర్బన్ లోకల్ బాడీస్కి కానీ రూరల్ లోకల్ బాడీస్కి కానీ గ్రాంట్స్ ఇవ్వాలి అంటే 16th ఫైనాన్స్ కమిషన్ డైరెక్ట్గా లోకల్ బాడీస్కి గ్రాంట్స్ ఇస్తుంది. ఈ గ్రాంట్స్ ఇచ్చేటప్పుడు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ తీసుకొని ఆ గ్రాంట్స్ని ఆ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్కి ఇస్తుంది. లోకల్ బాడీస్ అది రూరల్ కానీ అర్బన్ కానీ లోకల్ బాడీస్కి ఇస్తుంది. అంటే ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అడుగుతుంది ఫైనాన్స్ కమిషన్. కానీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో ఉన్న నెగిటివ్ ఏంటో తెలుసా? స్టేట్స్ సరైన సమయానికి ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ని ఏర్పాటు చేయట్లా. మరి రికమెండేషన్ ఎలా వస్తాయి? సరిగా రావు. సెంట్రలైజ్డ్ ప్రాసెస్ అవుతుంది. అందుకని దీన్ని రిమూవ్ చేయాలంటున్నారు. ఏంటి? ఆన్ ద బేసిస్ ఆఫ్ ది రికమెండేషన్ మేడ్ బై ది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ని అనే పదం వాడారు ఈ ఆర్టికల్స్లో. దీన్ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఫ్రీ ఫ్లోగా ఫైనాన్స్ కమిషనే డైరెక్ట్గా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమీ లేకుండానే లోకల్ బాడీస్కి మనీని గ్రాంట్స్ని ఈజీగా ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట. ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక అడ్డుగోడగా మారింది. సో అందుకని దాన్ని రిమూవ్ చేయమని చెప్తుంది. దానికోసం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్లో చూపనటువంటి అప్పులు. ఇప్పుడు ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉంది, అథారిటీస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు బారో చేస్తారండి. కార్పొరేషన్స్ ద్వారా మిగతా వీటి ద్వారా బారో చేసినప్పుడు అవి బడ్జెట్లో కలవు. వాటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. బడ్జెట్లో చూపలేదు కానీ యాక్చువల్గా అది స్టేట్ గవర్నమెంట్ మీదే బర్డెన్ పడుతుంది. ఇది ఎస్కేపింగ్ అనమాట. ఎక్కువగా ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, బడ్జెట్లోకి రాదు, గవర్నమెంట్ మీద మాత్రం భారం పడుతూనే ఉంటుంది. అందుకనే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని ఎలిమినేట్ చేయమని చెప్పింది. లేదా ఒకవేళ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేస్తే ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఎక్స్ట్రా బడ్జెట్ అని ఒక కాలం పెట్టి చూపించండి అని చెప్తుంది. ఇది 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సంబంధించి. అండ్ నెక్స్ట్ రికమెండేషన్స్, ఫిజికల్ డెఫిసిట్ని ఒక టార్గెట్ పెట్టిందండి 16th ఫైనాన్స్ కమిషన్. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 3.5% ఆఫ్ జీడీపీగా పెట్టింది. 3.5% ఆఫ్ జీడీపీగా పెట్టింది. అదే స్టేట్ గవర్నమెంట్స్కి అయితే 3% ఆఫ్ జిఎస్డిపిగా పెట్టింది. సో ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ అనేది విధించడం జరిగింది. సో ఇది 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. అండ్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏం లేదండి, సింపుల్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటండి? ఇట్ డినోట్స్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్కి ఉన్న అప్పులు ఎంతో డినోట్ చేస్తుంది.
రాష్ట్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న అప్పులు ఎంతో డినోట్ చేస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ సపోజ్ ఒక 17 లక్షల కోట్లు ఉందంటే దాని అర్థం సెంట్రల్ గవర్నమెంట్ 17 లక్షల కోట్ల అప్పు ఉంది అని అర్థం. ఫిజికల్ డెఫిసిట్ అనేది బారోయింగ్స్ని డినోట్ చేస్తుంది, సింపుల్. నెక్స్ట్ సబ్సిడీస్. స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువ సబ్సిడీస్ ఇస్తూ ఉంటుందండి. అది కూడా టార్గెటింగ్ సబ్సిడీస్ కాదు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చూడండి, లేదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూడండి. సపోజ్ సిలిండర్స్ని పంచడం, సిలిండర్స్ మీద సబ్సిడీస్ ఇస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిచ్ అండ్ పూర్ అనే సంబంధం లేకుండా సిలిండర్ ఎవరికి ఉంటే వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. కోటీశ్వర్లు ఉన్నారు. ఇప్పుడు సిలిండరు సబ్సిడీ కోటీశ్వర్లకు కూడా వస్తుంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి. మరి ఇది కరెక్టేనా? ఎస్, కరెక్ట్ కాదు. దానివల్ల సబ్సిడీస్ వల్ల హ్యూజ్ బర్డెన్ అవుతుంది కదా ఎక్స్చెక్కర్ మీద. వాళ్ళు ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ మొత్తం ఇలాంటి వాటికే వెళ్ళిపోతుంటే వెల్ఫేర్ అండ్ పూర్ పీపుల్ మీద కాన్సన్ట్రేషన్ చేసేది ఎలా? సో యూనివర్సల్ సబ్సిడీస్ని ఎలిమినేట్ చేయాలి. టార్గెట్ బేస్డ్ సబ్సిడీస్ మాత్రమే ఇవ్వాలి. ఇలా యూనివర్సల్ సబ్సిడీస్ వల్ల గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, బారోయింగ్ పెరుగుతుంది, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే ఈ సబ్సిడీస్ గురించి మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకోమని చెప్తుంది 16th ఫినాన్స్ కమిషన్. సో కరెక్ట్గా సబ్సిడీస్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. సో ఇది 16th ఫినాన్స్ కమిషన్ సబ్సిడీస్ గురించి చెప్పినటువంటి విషయం. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్లైడ్ అండి ఇది, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. మొత్తం మీద గ్రాంట్ ఇన్ ఎయిడ్ లోకల్ బాడీస్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి, అర్బన్ లోకల్ బాడీస్కి, రూరల్ లోకల్ బాడీస్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ వీటికి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్కి అంటే దాని అర్థం అవి మళ్ళీ తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. లోన్ అంటే తిరిగి ఇంట్రెస్ట్తో పే చేయాలి, ఇది పే చేయాల్సిన అవసరం లేదు. 2026 నుంచి 31 మధ్యలో 9.47 లక్షల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ని 16th ఫినాన్స్ కమిషన్ మంజూరు చేసింది. ఓకేనండి. సో మొత్తానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ 9.47 lakh crores, దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్కి 1.56 lakh crores, మిగతాది అర్బన్ లోకల్ బాడీస్కి అండ్ రూరల్ లోకల్ బాడీస్కి. ఈ రెండు కలిపి 7.91 lakh crores. సో అర్బన్ లోకల్ బాడీస్కి 3.6 lakh crore, రూరల్ లోకల్ బాడీస్కి 4.4 lakh crores. ఓకే అండి. గ్రాంట్స్ విషయానికి వస్తే తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇచ్చేటువంటి గ్రాంట్ కూడా అర్బన్ కానీ లోకల్ రూరల్ బాడీస్కి కానీ 80% బేసిక్ ఇస్తారండి. అంటే తెచ్చుకున్న ప్రాతిపదికన ఇచ్చేస్తారు. 20% మాత్రం పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇస్తారనమాట. ఈ 80%లో కూడా టైడ్ 50% ఉంటుంది, అన్టైడ్ 50% ఉంటుంది. అండ్ ఈ 20% పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్లో కూడా స్టేట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక వింగ్, అర్బన్ లోకల్ బాడీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇంకొక వింగ్ కూడా ఉంటుంది. ఇలా గ్రాంట్స్ని మళ్ళీ డిఫరెంట్ టైప్స్గా రీఅలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి 16th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటు SVR అకాడమీలో APPSC Group 2 యాజ్ వెల్ యాజ్ APPSC Group 1 కోర్సెస్ ఆన్లైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. గ్రామ సచివాలయం అండ్ Group 4 అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఇలాంటి వాటికి కూడా ఉన్నాయి. సింపుల్గా మీరు www.SVRacademy.in అనే వెబ్సైట్లోకి వెళ్తే చాలా డీటెయిల్గా ఉంటాయి. లేదా గూగుల్లో సింపుల్గా SVR అకాడమీ అని టైప్ చేస్తే మీకు SVR అకాడమీ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ని విజిట్ చేయండి, అక్కడే మీరు లాగిన్ రిజిస్టర్ అవ్వచ్చు అండ్ కోర్సెస్ కూడా పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.